శ్యాము, ఈ వరద నుంచి మనకు ఎప్పుడు విముక్తి కలుగుతుందో తెలియట్లేదు. వరుణదేవుడి కోపాగ్ని నుంచి ఎవరు కాపాడుతారు? లేదు లేదు, ఇది వరుణదేవుడి కోపం కాదు. ఇది మన దురాశకు మనం చెల్లిస్తున్న మూల్యం. దురాశకు చెల్లిస్తున్న మూల్యమా? అదెలా? మనం స్వార్థంతో అడవులను నరికేసి నదులను దారి మళ్లించి పొలాలు, ఇళ్లు నిర్మించుకున్నాం. దాంతో నీరు పారేందుకు తక్కువ స్థలం మిగులుతుంది. చివరికి నీటి స్థాయి పెరగడంతో వరద పరిస్థితి ఏర్పడుతుంది. మరి మనం ఎలా తప్పించుకోగలం? మనం నదీ తీరం లేదా సముద్ర తీరానికి కనీసం 250 మీటర్ల దూరంలో ఇళ్లని నిర్మించాలి. వరద వచ్చే అవకాశం ఉన్న ప్రాంతాల్లో నీటిని తరలించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలి. కానీ మనం ఇళ్ళెక్కడ కట్టుకోవాలి? చూడ్రాము, మనం ఇళ్ళు లేదా గ్రామాలను వరద స్థాయి కంటే ఎత్తైన ప్రదేశంలో నిర్మించుకోవాలి. ఈ వరద చాలా నష్టదాయకమైంది. అవుననుకో, కానీ వరద వల్ల ప్రయోజనం కూడా ఉంది. వరద బారిన పడిన ప్రాంతంలో వరద నీరు తనతో పాటు బంకమన్నును కూడా తెస్తుంది. వరద నీరు వెళ్లిపోయాక ఆ మట్టి విస్తృత ప్రదేశంలో విస్తరిస్తుంది. ఈ మట్టి ఎంతో సారవంతంగా ఉంటుంది. నదీ తీర ప్రాంతాల్లో పంట బాగా పండుతుంది. అవును శ్యాము, వరద వల్ల నీటి స్థాయి కూడా పెరిగిపోతుంది. అవును, నువ్వు సరిగ్గానే చెప్పావు రాము. వరద వల్ల నష్టం ఉన్నా దానివల్ల ప్రయోజనం కూడా ఉంది. అవును శ్యాము, మనం సరైన చర్యలు తీసుకుని వరద తీవ్రత నుంచి తప్పించుకోవచ్చు. తప్పకుండా. నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను, ఈ సమాచారం అందరికీ చేరవేస్తాను. అందరం కలిసి ఈ ఉపాయాలను అమలుపరుస్తాం. అద్దిగది సంగతి.